ఓకే. ఆది గారు ఇప్పటికే చాలా సమయాన్ని ఇచ్చారు కాబట్టి ముందు మాట్లాడేస్తా అంటున్నారు. సో ఆది సాయి కుమార్ గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మాట్లాడచ్చు. మీ ఇద్దరు రొమాన్స్ అయిపోతే మాట్లాడతాం అన్నా. లైఫ్లో ఎప్పుడూ అవ్వదు. సో నువ్వు మాట్లాడుతూనే ఉండు, నీ మాటల్లో మేము క్యామోఫ్లేజ్ అవుతాం. ఓకే. సో అందరికి నమస్కారం అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ ప్రభాకర్ అన్న గారి గురించి నాకు తెలుసు. అంటే నేను ఆయన కలిసి నెక్స్ట్ నువ్వే అని ఒక సినిమా చేసాం. సో ఆయన ఫస్ట్ ఫిల్మ్ డైరెక్షన్ గీతా ఆర్ట్స్లో అది. సో నేను హీరోగా. సో అప్పటి నుంచి నాకు పరిచయం. అండ్ అప్పుడు నాకు చంద్రహాస్ వీడియోస్ అన్ని చూపించేవారు అనమాట. సడన్గా వచ్చి బ్యాక్ ఫ్లిప్లు, గోడ నుంచి దూకేయడాలు, ఇలాంటివన్నీ నాకు అన్న చూపించేవారు. సో ఇది చూసిన వెంటనే అమ్మో చాలా బాగా చేస్తున్నాడు, చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. సో నేను చిన్నప్పుడు జిమ్నాస్టిక్స్ చెన్నైలో పాండియన్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను అనమాట. సో ఆ వీడియోస్ అన్నీ గుర్తుకొచ్చాయి. ఒక టైగర్ షరఫ్ లాగా అనిపించింది నాకు అప్పట్లో. సో తన వీడియోస్ అన్నీ చూసి సో ప్రభాకర్ అన్నకు చెప్పాను తప్పకుండా చాలా మంచి హీరో అవుతాడు అని చెప్పి. అండ్ వెరీ హ్యాపీ. తను ఇది సెకండ్ ఫిలిం, తను జర్నీ స్టార్ట్ చేసాడు అది ఎర్లీగానే. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. చూస్తున్నాను తన కష్టం చూస్తున్నాను. అండ్ 100% ఈస్ గివింగ్ ఆల్ హిస్ ఎఫర్ట్స్. అండ్ చాలా హానెస్ట్గా చాలా కష్టపడి చేస్తున్నాడు. సో ఐ విష్ హిమ్ వెరీ వెరీ మంచి హిట్ కొట్టాలి. అండ్ హోప్ ఈ సినిమాతో, ఈ బరాబర్ ప్రేమిస్తాంతో తనకు ఒక మంచి బ్రేక్ వస్తుందని. అండ్ 100% ఒక మంచి హీరో అవుతాడని. అలానే కంప్లీట్ టీమ్కి, మేఘనాకి, తను మిస్ ఇండియా అంట. సో ఐ విష్ హర్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ధ్రువ్ మా బ్రదర్కి, తన మ్యూజిక్ చాలా బాగా చేస్తాడు. క్రేజీ ఫెలో అనే సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ ఈ సినిమా కూడా ఇప్పుడే సాంగ్స్ విన్నాను, చాలా బాగుంది. అండ్ సంపత్ గారికి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి, చందు గారికి, సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్. సో 5th, 6th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా మీరు అందరూ వచ్చి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆది గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే చాలా సమయాన్ని తీసుకున్నాం మేము. థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. అంటారు, తను ఏం మాట్లాడాడో వన్స్ మోర్ మాట్లాడాలి. నేను అది అప్పుడు కూడా మీరు ఇదే because I couldn't hear what he spoke. I want him to speak again. I was kind of a little busy trying to look at the beauty standing beside me. So can you repeat that? Or I'll see it in the అన్న మన ఇద్దరం కలిసి మళ్ళీ ఒక సినిమా చేయాలన్న. తప్పకుండా చేద్దాం. దాంట్లో పూజని పెట్టుకుందాం. సార్ నెక్స్ట్ వెళ్ళే ఈవెంట్ రేపు ఉంది కదా, మరి అక్కడ ఇంకొకళ్ళు వస్తారు. పర్లేదు, ఓకే పర్లేదు, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే పూజ గారు ఫిక్స్. అండ్ నా ఐ రిక్వెస్ట్